కొడంగల్ కాంగ్రెస్ నేత నరసింహారెడ్డిపై దౌలతాబాద్ మండల బీఆర్ఎస్ నేత కోట్ల మహిపాల్ ముదిరాజ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై నరసింహారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావు అని ఆయన అన్నారు. కొడంగల్ కొస్కి అభివృద్ధి ప్రదాతగా పట్నం నరేందర్ రెడ్డిని పేర్కొన్న మహిపాల్ ముదిరాజ్ ఆయనను ఇష్టం వచ్చినట్లుగా తిడితే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. అలాగే నరసింహారెడ్డి రైతులను అవమానించడం మంచిది కాదు అని తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని కోట్ల మహిపాల్ డిమాండ్ చేశారు. అక్కింపేటలో అభివృద్ధి చేసుకోవద్దనే ఫార్మా కోసం ఎంతమంది అయితే రైతులు 70 మంది రైతులు అర్ధరాత్రి వచ్చి కరెంటు స్విచ్ ఆఫ్ చేసి వైఫైలు బంద్ చేసి మీ నాయకుడు హోమ్ మినిస్టర్ మీ దగ్గర ఉంది అనే ఉద్దేశంతో ఇంటింటికి జరిగి గిరిజన మన లంబడ సోదరులని ఆడేవాళ్ళని చూడక అక్కడ వచ్చి అక్రమంగా అరెస్టులు తీసుకుపోయి జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి ఆనాడు నరసింహారెడ్డి గారు మరి ఎక్కడ పోయినావు? ఈరోజు 7,000 కోట్లు వచ్చినాయి అక్కింపేట, కానీ గొప్పగా తెచ్చే వ్యక్తుల గురించి పాలాభిషేకం చేస్తున్నావు. చేసుకో, వద్దనట్లే. కానీ ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కేటీఆర్ అన్న గారు దత్తత తీసుకున్న తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో 2018లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కొడంగల్ నియోజకవర్గం రూపాలే మారిపోయినాయి. కొడంగల్ గాని మున్సిపాలిటీ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి కోస్కి మున్సిపాలిటీ చేసింది నరేందర్ అన్న. మరి 3 మండలాలను తీసుకొచ్చింది కూడా మా పట్నం నరేందర్ రెడ్డి గారిది. అటువంటి నాయకుని పట్టుకొని కుక్క నక్క అంటావు. మరి నరసింహారెడ్డి నువ్వు మరి కుక్క కన్నా ఈనుడవు. ఎందుకంటే తిరుపతి రెడ్డి అనుచరుడవు, రేవంత్ రెడ్డి బినామని జనాలను భయపెట్టుకుంటూ కొండాపూర్ దగ్గర మియాపూర్లో 200 ఎకరాలు తొలి వెలుగు ఛానల్లో వండుకుంటూ నీవు అక్రమాలకు పాల్పడుతుంటే ఆ ఛానళ్ళను తీసి నిన్ను బయటికి వేశారు.